దివాకరం ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏది దొరికితే దుచ్చుకోవడం. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసిన ప్లాను. ప్లాన్ వేసారా? ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా ఇడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటది? బ్యూటిఫుల్ ఉంటది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండెల్లేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుని తెచ్చారట కదా, ఆ భాగ్యం తెలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ లేకపోతే మరి ఆ రాజన్ గారు. ఓకే ఓకే, అందాకే ఉంచండి. ఇదిగో దివాకరం, మెట్లు వెనక పక్కన ఉన్నాయి, వెనక పక్క. అమ్మా తెలుసురావమ్మా, ఎప్పాస్ పేరం. ఇంకా నా కొడుకు తినేస్తున్నాడు. చూడవయ్య దివాకరం, కొత్త పట్ల మీద కొంచెం వచ్చేసాడు. కొత్త పైసలు ఉండవయ్యా. మంచి బిజినెస్ టైంలో అర్జెంట్ తీసుకొచ్చారు మీ ఇంట్లో వాళ్ళు. ఏంటిది? ఏ ఎదవాళ్ళేడు? ఇదిగో నువ్వు కిందకి వెళ్ళి వచ్చిన పైకి పంపించు. వెళ్ళండి. ఈడొకడు నాకు పోటీ. చూడు దివాకరం, మనలో ఉన్న సద్గుప్పు ఎలా చెప్పు. పెంచిన వాళ్ళంతా డ్యూటీ నుంచి రావడానికి కాస్త అటు ఇటు అవుద్ది. ఓర్చుకుందు. ఏం ఓర్చుకోవడం అమ్మా, అర్థం పడతా లేకున్నాను. ఇదిగో శర్మ గారు, కెమెరా ఎప్పుడో బిగించేశాను.